బాలాపూర్ లడ్డుని ఎవరు కైవసం చేసుకోబోతున్నారు అనే ఒక ఎగ్జైట్మెంట్ అందరిలో ఉంది. మరికొద్ది సేపట్లోనే బాలాపూర్ లడ్డు ఆక్షన్ మొదలు కాబోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎప్పుడెప్పుడు ఈ వేలంపాట స్టార్ట్ అవుతుంది, లడ్డూని ఎవరు కైవసం చేసుకోబోతున్నారు అనని ఒకవైపు ఎదురు చూస్తుంటే, మరోవైపు ఆస్పిరెంట్స్ లడ్డు వేలంపాటలో పాల్గొన్నటువంటి వాళ్ళంతా కూడా ఎవరం లడ్డు కైవసం చేసుకుంటారు అని ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు లడ్డు వేలంపాటలో పాల్గొంటున్నటువంటి కంచెర్ల శివారెడ్డి, తెలంగాణ జాగృతి యూత్ ప్రెసిడెంట్ ఉన్నారు. చెప్పండి, ఈసారి లడ్డు వేలంపాటలో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? నమస్తే అండి. ముందుగా మీడియా మిత్రులకు, ఈసారి లడ్డు వేలంపాటలో బాలాపూర్ లడ్డు వినాయకుని వేలంపాటలో పాల్గొనడం అంటే నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మరి ఇంత విశిష్టత ఉన్నటువంటి ఒక లడ్డు మరి ప్రపంచంలోనే ఈ లడ్డూకి ఎంత క్రేజ్ ఉందంటే అంత క్రేజ్ ఉంది. ఈ యొక్క లడ్డూకున్న క్రేజ్ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. ఇటువంటి లడ్డు వేలంపాటలో పాల్గొన్న అదృష్టంగా భావిస్తూ మరి ఈ లడ్డు వేలంపాటలో పాల్గొని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో లడ్డూకి కైవసం చేసుకొని మా తెలంగాణ జాగృతి అయినటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి బహుమతికి ఇస్తూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా బహుమతికి ఇస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా అష్టైశ్వర్యాలు కలిగి ఉండాలని చెప్పి ఆ దేవదేవుడు వినాయకుని ప్రార్థిస్తూ. మీతో పాటు 7 పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ వేలంపాటలో. సో ఏ విధంగా మీరు లడ్డు వేలంపాటను చేయబోతున్నారు? కోడ్ ఏ విధంగా ఉండబోతుంది? గతంలో 30 లక్షలు 1,000 రూపాయలు పోయిందండి. నేను ఈసారి మొదటిసారి పాల్గొన్నది. నేను గతంలో 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి పోటీ పడుతున్న వాళ్ళకి రాలేదు. ఏదేమైనా దేవుడు ఆశీర్వాదాలు నా మీద ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈసారి నేను 30 లక్షలు 1,000 రూపాయలు ఉంది. నేను 50 లక్షల రూపాయలు అయినా సరే కొనడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ లడ్డు కైవసం చేసుకున్న తర్వాత ఆ లడ్డుని మొట్టమొదటిసారిగా ఎవరికి ఇస్తారు? లడ్డు కైవసం మొట్టమొదటిసారి దాన్ని తీసుకెళ్లి మా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారికి బహుమతికి ఇచ్చి వారి ద్వారా తెలంగాణ ప్రజలకు అంకితం చేయాలని ఆలోచనతో ఉన్నాను. ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా విఘ్నాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా తొలగించాలి అనే గణనాథ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మంచి మాట చెప్పినారు. ఇప్పటికీ అక్క మీద నెగిటివిటీ ఉన్నటువంటి వాళ్ళ మనసులందరూ మార్చి అందరూ పాజిటివ్గా ఉండి అందరు కుటుంబం అందరు కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి గణనాథుని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆ విఘ్నాలు తొలగిపోయి కుటుంబ సభ్యులంతా కలవాలి అని కోరుకుంటానని చెప్తున్నారు. మరి పార్టీని కూడా ముందుకు తీసుకెళ్లబోతారా? ఏ విధంగా ఉండబోతుంది? మా పార్టీ కాదు, సంస్థ ఇది. ఈ సంస్థ ఇప్పుడు కాదు, గత 19 సంవత్సరాలుగా ఉంది. అది పార్టీలకు ఖచ్చితంగా మరి 19 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కానీ జాగృతి సంస్థ ఇన్ని రోజులు నడిపించుకుంటూ వచ్చింది, ముందు నిలబడేది. ఇక మీద కూడా ఏదేమైనప్పటికీ ఇక ముందు కూడా తెలంగాణ జాగృతి సంస్థ అనేది ప్రజలకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కానీ ఎక్కడికక్కడ అందరినీ ఎదిరించి పోరాడి ప్రజల కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. రాజకీయాల్లో కవితక్క స్థానం ఏ విధంగా ఉండాలని భగవంతుని కోరుకోబోతున్నారు? నేను నా మనసులో మాట కవితక్క గారు రాబోయే రోజులు ముఖ్యమంత్రిగా చూడాలని ఆలోచన చేస్తున్నాను. అందులో భాగంగానే ఈ లడ్డు వినాయకుని వేలంపాటలో పాల్గొనడం జరుగుతుంది. నేనైతే మళ్ళీ ఈసారి దక్కించుకుంటే నెక్స్ట్ టైం కూడా ఖచ్చితంగా లడ్డు వేలంపాటలో కంటిన్యూ చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. చూస్తున్నాం కదా, ఈరోజు అటు తెలంగాణ జాగృతి యూత్ ప్రెసిడెంట్ కంచెర్ల శివారెడ్డి ఒకవైపు లడ్డూని కైవసం చేసుకోబోతున్నాము, అదేవిధంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క ఇంట్లో ఉన్నటువంటి అన్ని విఘ్నాలు తొలగిపోవాలి అని కూడా దేవుణ్ణి ప్రార్థించాను అని చెప్తున్నారు. ఈ లడ్డూని కైవసం చేసుకుంటే మొట్టమొదట సమర్పించేది అక్కకి తీసుకువెళ్ళి బహుమతిగా ఇస్తాను అని చెప్తున్నాడు. అయితే మరోవైపు రాబోయేటువంటి రోజుల్లో కవితక్కని సీఎంగా అంటే ముఖ్యమంత్రిగా చూడాలి అని చెప్తున్నారు. వాస్తవానికి ఒకవేళ అలాంటిదే జరిగితే మాత్రము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి అని కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. శ్రీకాంత్, సుజాత, బాలాపూర్.